ప్రజల గురించి అహర్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అన్ని విధాల సదుపాయాలు సమకూర్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీంద్రరావు శాసన మండలిలో ప్రస్తావించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా క్షణంలో వాలిపోయే నిజమైన జర్నలిస్టులకు అక్రిడేషన్, హెల్త్ కార్డు, పెన్షన్ అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ఆయన అన్నారు. జర్నలిస్టులు ప్రధానంగా తమ వృత్తిపరమైన భద్రత, ఆర్థిక స్థిరత్వం మరియు కుటుంబ సంక్షేమం కోసం దశాబ్దాలుగా పలు డిమాండ్లను చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ కాస్త కొన్ని విషయాలు మాట్లాడారు అధ్యక్ష. మంత్రి గారు ఉన్నారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మన సభలో గ్యాలరీలో కూర్చున్నారు. చాలా మంది మిత్రులు కూడా చూస్తున్నారు. జర్నలిస్టుల సమస్యలు అనేటివి మనం మానవీయ కోణంలో చూడాలి అధ్యక్ష. చాలా మంది మిత్రులు నాకున్నారు అధ్యక్ష. మేము చూస్తుంటాం, వృత్తి ఏమో నిరంతరం పరిగెత్తుతుండాలి, ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి, రోజంతా రాత్రంతా అదే పని చేస్తూ ఉండాలి, సమాచారం సేకరణ చేస్తుండాలి, చేరవేస్తుండాలి. కానీ వారి వేతనాలు చూస్తే మాత్రం గొర్రెకు తోక ఎంత ఉంటుందో వారి వేతనాలు అంత చాలా తక్కువగా ఉన్నాయి అధ్యక్ష. వారి కుటుంబాలు ఎట్లా పోషించుకుంటున్నారో, వారి పిల్లల్ని ఎట్లా చదువుకుంటున్నారో, ఎలా చదువులు ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారో ఇవన్నీ చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది అధ్యక్ష. కొంతమంది విలేకరుల మీద ఆరోపణలు వస్తాయి, కానీ చాలా మంది విలేకరులు మరి ఇబ్బందులు పడుతున్నారు. ఆరోపణలు చూస్తున్నారు తప్ప వారి కుటుంబాలు ఎట్లా బ్రతుకుతున్నాయనే పరిస్థితి లేదు. ఇలా వాళ్ళు ధర్నా చేయలేరు, గొడవ చేయలేరు, వేతనాలు పెంచమని అనలేరు. అదే వృత్తిగా ఎంచుకున్నారు, వాళ్ళు పనిపించోళ్ళు అధ్యక్ష. ఈ వృత్తికి ఒకసారి అలవాటు పడితే ఇది ఒక ఊబిలో ఊరుకుపోయినట్టే ఈ ప్రొఫెషన్ ఉంటే తప్ప దీంట్లో నుంచి బయటపడరు. కానీ ఎక్కడ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా పరిగెత్తే వీళ్ళకి వీరి కుటుంబ ఇబ్బందులు మాత్రం ఎవరికి చెప్పుకోలేనంత దయనీయంగా ఉన్నాయి అధ్యక్ష. అందుకనే వీరి యొక్క సమస్యలన్నిటివి సావధానంగా వినాలే, మనం పరిష్కరించాలి. ఎన్నో విషయాలు వాళ్ళు మన గురించి రాస్తారు, మనం వెన్నంటి ఉంటారు. మన యొక్క జీవితంలో భాగస్వామిగానే జర్నలిస్టులు ఉంటారు, కానీ వారి సమస్యలు మాత్రం మనం సానుకూలంగా ఉంటాం. ఏదో పండుగలకి పబ్బాలకి కొన్ని విషయాలు సహకరిస్తూ పోతే కొంతమంది ఉంటుండొచ్చు, కానీ శాశ్వతంగా వాళ్ళ జీవితానికి సంబంధించి ప్రభుత్వమే ముందుకు వచ్చి పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. ముఖ్యంగా వీళ్ళకున్నది కీలకమైనది అక్రిడేషన్ కార్డుల అధ్యక్ష. జీవో నెంబర్ 252 ప్రకారం కొన్ని నిబంధనలు వీళ్ళు కఠినంగా పెట్టారు అధ్యక్ష. ఏది సర్క్యులేషన్, ఇన్కమ్ లాంటి వాటిని సరళీకరించాలని కోరుతున్నారు అధ్యక్ష. అలాగే ఫీల్డ్ రిపోర్టర్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, డెస్క్ జర్నలిస్టులకు కూడా పూర్తి స్థాయిలో అక్రిడేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు అధ్యక్ష. అలాగే మహిళా జర్నలిస్టులకు కూడా 33% మరి వారికి కూడా రిజర్వేషన్ కల్పించాలని జర్నలిస్టు మిత్రుల యొక్క సమస్య ఉంది అధ్యక్ష. హెల్త్ కార్డులు అయితే చాలా కీలకమైంది. కేవలం ప్రభుత్వ హాస్పిటల్లో కొన్ని పరిమితమైన ఆరోగ్యానికి అవకాశం ఇస్తుంది తప్ప క్యాష్లెస్ వైద్యం అనేది వారికి అందడాలి. ఇవాళ వైద్యం కీలకమైనటువంటి వైద్యం అయితే ప్రైవేట్ హాస్పిటల్ అంటుంది అధ్యక్ష. కానీ ప్రైవేట్ హాస్పిటల్లో ఏ రకమైన బిల్లులు, హెల్త్ కార్డులు అనేటివి పనిచేయడం లేదు. ప్రైవేట్ వైద్యశాలలో కూడా వారి హెల్త్ కార్డులు, మనం ఉద్యోగాలు లక్షలాది ఉద్యోగాలు ఇవ్వకపోయినా వీరు ఉద్యోగస్తులాగా పనిచేస్తున్న వీరికి ప్రభుత్వ హెల్త్ కార్డులు ఏ వైద్యశాలలో పనిచేసినా కూడా వారికి వర్తించేలా ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. అలాగే వెల్ఫేర్ ఫండ్ అండ్ పెన్షన్ కూడా, ఈ పెన్షన్ సంబంధించి సంక్షేమం సంబంధించిన ముందు మంత్రి గారు సమాధానం చెప్పారు. వారి మేనిఫెస్టోలో కూడా ఈ జర్నలిస్టులని మరి ఎన్నో రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చింది అధ్యక్ష. ఆ హామీని వారు నెరవేర్చడాలి. పాపం వారు కూడా ఆ సందర్భంగా ఎన్ని రకాలుగా మా మీద దుమ్మెత్తి పోసినారు, మీకు ఎన్నో వార్తలు అందించారు అధ్యక్ష. ఆ కనికరం అన్న చూపించాలి. ఇస్తామన్నారు 5 లక్షలు, 1 లక్ష ఇస్తున్నారు అధ్యక్ష. అది చనిపోయిన కుటుంబాలకు కేవలం 3,000 ఇస్తున్నారు. ఆ 3,000 ఎక్కడ సరిపోతాయి? వాటిని కూడా పెంచాలని ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అలాగే రైల్వే పాసులు కానీ, బస్సు పాసులు కానీ వీటిని కూడా అందించాలని, అలాగే డిజిటల్ మీడియా గుర్తింపు కూడా మరి వీళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వెబ్ పోర్టల్ జర్నలిస్ట్ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఈ యొక్క హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఏప్రిల్ 30 వరకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పని ఆదేశం ఉంది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇవ్వండి, అందరినీ చేర్చండి. ఈ యొక్క అక్రిడేషన్ కార్డులు కానీ, హెల్త్ సంబంధించి కానీ
5 లక్షలు ఇవ్వడంలో కానీ హెల్త్ సంబంధించిన అన్ని హాస్పిటల్లో పనిచేసేలాగా ఉపయోగపడేలాగా కార్డులు ఇవ్వాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కేవలం ఇది ఒక వారి ప్రభుత్వ ఉద్యోగాలు మనం ఇవ్వలే. అనేక మంది యువకులు వారు ఆ వృత్తి నేర్చుకొని పనిచేస్తున్నారు. వారికి ఇతోధికంగా మనం సాయం చేస్తే వారి కుటుంబాలు సంక్షేమంగా ఉంటే, వారు హెల్దీగా ఉంటే వార్తలు కూడా బ్రహ్మాండంగా చేస్తారు, నిత్యం అందుబాటులో ఉంటారు. మీ గురించి కూడా మంచిగా రాస్తారు అధ్యక్ష. అంటే చివరి ప్రశ్న కాబట్టి చాలా కీలకమైనది కాబట్టి మీ దృష్టి చేస్తున్నారు అధ్యక్ష. మీకు ఇది వారు రుణపడి ఉంటారు, మీ వార్తలే రాస్తారు, మీ ప్రభుత్వం గురించి మంచిగా రాస్తారు. మరి ఈ మధ్యన మీ మీద ఆవేశానికి గురి కావడానికి కారణం కూడా ఇగో ఇవన్నీ మీరు మీ యొక్క మేనిఫెస్టోలో చెప్పి చేయనందుకు కూడా మరి అది ఉంది అధ్యక్ష. దాన్ని తగ్గించుకోవాలంటే మీరు ఆ ప్రయత్నం చేయాలి, లేకపోతే మా ప్రభుత్వం కూడా వస్తుంది. మేము ఏవైతే డిమాండ్లు మేము ముందు పెడుతున్నామో, వారి విజ్ఞప్తులు మేము ముందు పెడుతున్నామో, రాబోయే రోజుల్లో అన్నిటి కూడా